దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగము అని పేరు. దాంట్లో శ్రీకృష్ణుడు చేసే ప్రతి పనిలోనూ ఏర్పడేటటువంటి దోషాలు, మానసికంగా ఏర్పడేటటువంటి దోషాలని ఏం చేయాలి, మానసికంగా ఏర్పడే ఫలితాలు కొన్ని ఉన్నాయి. అంటే కర్తృత్వాన్ని తెచ్చిపెట్టడం, నా వల్ల జరుగుతోందనే సంఘాన్ని ఏర్పరచడం, ఫలితం నాకే కావాలి అని అనిపించేటటువంటి ఫలాశ, ఈ మూడింటిని ఎటు వదలాలి, తద్వారా కర్మ బంధకం కాకుండా ఎట్లా చేసుకోవాలి, వీటిని ఎక్కడ పెట్టినట్టయితే అవి మనకి క్షేమకరం అవుతాయి. పని చేసేటప్పుడు వాటి వల్ల కలిగే ఈ ఫల సంఘ కర్తృత్వ ప్రభావాలు అయితే ఎలాగో ఉంటాయి, కానీ వాటిని ఎక్కడో ఒక చోట నిలపాలి. అవి ఎక్కడ నిలిపితే మనకి మంచిది. చేతిలో పైసలు ఉన్నాయనుకోండి, చేతిలో పెట్టుకుంటే అవి ఏమవుతాయో తెలియదు, ఎవరు తీసుకుపోతాడో తెలియదు, ఎట్లా జాగ్రత్త పెట్టుకోవాలో మనకి తెలియనప్పుడు దాన్ని ఎవరి దగ్గరైనా కుదువ పెడతాం. అయితే ఆ కుదువ పెట్టేది మళ్ళీ మనం అనుకున్నప్పుడు కోరుకున్నప్పుడు మనకు వచ్చేటట్టుగా ఉండాలి తప్ప అది ఎవరి దగ్గర పెడితే అది అటే పోయేటట్టు ఉండకూడదు కదా. లేదు, అసలు ఆ ధనాన్ని మనం పట్టించుకోకుండా ఉంటాం అనుకోవడం అనేది సాధ్యం కాదు. ధనం ఉన్నప్పుడు దాన్ని ఎక్కడో ఒక చోట పెట్టాలి. అవకాశం ఉంటే దాని మీద కాస్తో కూస్తో వడ్డీ వచ్చి దాంట్లో చేరేటట్టు ఉండాలి. మళ్ళీ మన చేతికి అది అందగలిగేటట్లుగా ఉండాలి. అది బ్యాంకులో పెట్టాడనుకోండి, ఎక్కడో ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టారనుకోండి, దానివల్ల దాంట్లో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. లేదు, ఇతరమైనటువంటివి ఏవో రకరకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవో ఉంటాయి, అలాంటి దాంట్లో పెడితే ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది, కొంచెం ఎక్కువే వస్తుంది. కానీ ఎక్కువే వస్తుంది, కానీ అది మళ్ళీ ఇస్తాడో ఇవ్వడో తెలియదు, అవి మళ్ళీ ఎటైనా పోతాయో కూడా తెలియదు. లేదు, ఏ ల్యాండ్ లాంటి దాని మీద పెట్టడమో, ఒక ఫిక్స్డ్ అసెట్స్ మీద పెట్టడం లాంటివి చేస్తారు. అదృష్టం బాగుంటే అది మళ్ళీ వీడికి తిరిగి వస్తుంది, లేకపోతే అది ఎటో పోవచ్చు. కానీ ఎటూ పోకుండా మంచిగా అది తిరిగి మనకి సత్ఫలితాన్ని ఇచ్చేట్టుగా ఉండాలి అంటే అది యోగ్యమైనటువంటి స్థానంలో దాని కనుక మనం డిపాజిట్ చేయగలిగితే అది మనకి క్షేమంగా ఎలా అయితే ఉంటుందో మనసుతో చేసేటటువంటి సంకల్పాలను కూడా
అలా ఎక్కడ కుదువ పెట్టాలి, ఇది మనకి 5వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తూ ఆ చేసేటటువంటి కర్మ వల్ల కలిగేటటువంటి వాటిని సన్యాసము, మంచి చోట వాటిని నిలబెట్టుకోండి సుమా, ఇది ఒక మంచి సాధనం. నిజానికి మనస్సు, శరీరం ఇవి 2 అద్భుతమైనటువంటి పరికరాలు. మనకి వేదాంతాన్ని బోధించేటటువంటి కొన్ని దర్శనాలు ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు అంటాం. అలాంటి వాటిలో ఈ మనస్సు అనేది కల్పితం, శరీరం అనేది భ్రాంతి కల్పితం, ఇవి నశించిపోవాలి, మనస్సు నశించిపోవాలి. మనస్సుకే వాళ్ళు ఆత్మ అని కూడా పేరు పెట్టుకున్నారు. మనసు ఆత్మ అని పేరుంది, కానీ అది ఆత్మ అంటే లోపల ఇంద్రియాలయందు వ్యాపించి పని చేయించేది కనుక దానికి ఆత్మ అని పేరు. నిజానికి మనస్సుని తన పరికరంగా వాడుకునేటటువంటి జీవుడు, అతనికి కూడా ఆత్మ అనే పేరు. అతన్ని బ్రహ్మ అని అంటాం, ఆత్మ అని అంటాం, జీవుడు అని అంటాం, దేహి, శరీరీ, ఇలాంటి పేర్లతో కూడా మనం పిలుస్తాం. అతడే మనస్సు అని ఆయన మొత్తం ఈ మనస్సు నశించిపోవాలి, మనస్సు నశించిపోవడమే మోక్షం, ఇలాగా అనుకునే కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. శరీరం అంతా భ్రాంతి కల్పితం కనుక ఇది కూడా నశించిపోవాలనుకునే సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. వాటికి కూడా వేదాంతాలు అని పేరు పెట్టుకున్నారు. కానీ భగవద్గీతాది గ్రంథాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, వేద తత్వాలని తెలియచేసే బ్రహ్మసూత్రాదుల్లో కానీ ఇవన్నీ భ్రాంతి కల్పితాలు, మాయా కల్పితాలు, నశించిపోవాలి అని మనకి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఇవన్నీ మనం తయారు చేసుకున్నటువంటి వస్తువులు కాదు, ఇవన్నీ భగవంతుడు తయారు చేసిన మంచి పరికరాలు. మంచి పరికరాల్లాగా వాటిని వాడండి, వాటి వల్ల సత్ఫలితాలు ఏర్పడతాయి. భగవంతుడిచ్చిందే శరీరం, నిజానికి మనం తెచ్చుకుంది కాదు కదా, ఎవరు కోరి తెచ్చుకుంది కూడా అంత కాదు, ఇది భగవంతుడు ఇచ్చింది. భగవంతుడిచ్చినటువంటి వస్తువు చెడ్డది, కల్పితము, భ్రాంతము ఎట్లా అవుతుంది కనుక అది మంచిది అవుతుంది. కనుక దాన్ని మంచిగా వాడడం అనేటటువంటిది అవసరం. మనసు కూడా అంతే. మనసుకి అంతరింద్రియము అని పేరు. మనకి జ్ఞానాన్ని కలిగించేటటువంటి ఇంద్రియాలు కొన్ని ఉన్నాయి కదా, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులను మనకు కలిగించేటటువంటి చక్షురింద్రియం ఉంది, రూపాన్ని కలిగించేది. త్వగింద్రియం ఉంది, స్పర్శను కలిగించేది. ఘ్రాణేంద్రియం ఉండేది, వాసన తెలియచేసేది. శ్రవణేంద్రియం ఉంది, మనకి శబ్దాన్ని తెలియచేసేది. రసనేంద్రియం ఉంది, రుచిని తెలియచే. ఈ 5 ఇంద్రియాలకి కూడా నేతృత్వాన్ని వహించి వీటన్నిటినికి సరి అయినటువంటి సమన్వయంతో నడిపించగలిగినటువంటిది మనస్సు కూడా ఒక అంతరింద్రియం. అది ఒక మంచి పరికరం, ఒక అద్భుతమైనటువంటి ఒక టూల్. అది కూడా నశించేది కాదు, అది కూడా ఎప్పుడూ ఉంటుంది. దాన్ని మనం మంచిగా అట్టే పెట్టుకోవాలి. భగవంతుడు ఇచ్చింది కనుక మనస్సుని మంచిగా అట్టే పెట్టుకోవాలి, శరీరాన్ని మంచిగా అట్టే పెట్టుకోవాలి. మంచి సాధనాలుగా కనుక చేసుకోగలిగితే దానివల్ల ఈ జీవుడికి చక్కటి ఫలితం కలుగుతుంది. కోరుకున్నటువంటి ఫలితాల్లో అతి ఉత్తమము అని చెప్పదగినటువంటి ఆత్మసాక్షాత్కారం దాకా కూడా కలిగించుకోవచ్చు. అంటే ఆత్మదర్శనాన్ని కూడా కలిగించుకోవచ్చు. అట్లాంటి సాధనాలు ఇవి. కానీ సాధనాల్ని మనం సవ్యంగా వాడుకోలేకపోవడం చేత అవి పాడైపోయి కొన్ని వాహనాల్లో చూడండి, నేరుగా వెళ్ళాల్సినటువంటి వాహనపు చక్రాలు నేరుగా తిరగకుండా ఒకసారి ఇలా వంకరగా తిరిగి ఇలాగ రోడ్డు నుంచి ఇలా పక్కకి వెళ్ళిపోతుంటాయి. వాటికి ఉండేటటువంటి అడ్జస్ట్మెంట్ సవ్యంగా చేసుకోకపోవడం చేత అది నేరుగా వెళ్ళడం మానేసి ఇలా అడ్డంగా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు కారు ఇలా వంకరగా నడపాల్సి వస్తుంది అన్నమాట.
సో అట్లాగా మన ఇంద్రియాలు, మన మనస్సు కూడా వాటికి అందించినటువంటి వస్తువుల ప్రభావం చేత ఏర్పడ్డ సంస్కారాలతోటి అవి కూడా కొంచెం వంకరగా తిరగడం ప్రారంభిస్తే క్రమంగా ఎటో తీసుకుపోతాయి. అలా కాకుండా వాటిని మంచిగా నడిపించుకునేటటువంటి ప్రయత్నం మనం చేయగలిగితే వాటంత ఉత్తమమైనటువంటివి సాధనాలు మనకి మరి లేవు. వీటిని ఎలా వాడుకోవాలి అని చెప్పడమే శ్రీకృష్ణుడు మొదటి షట్కంలో మనకి చేస్తున్నాడు. దానికి ఫలితంగా మొదటి మెట్టు అయినటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని చూపిస్తున్నాడు. ఈ ఆత్మసాక్షాత్కారం తర్వాత రావాల్సిందేదో అది మనకి పైన చెప్తాడు. 6వ అధ్యాయపు చివరి చెప్తాడనమాట. అర్జునుడు అనుకుంటాడు ఆత్మే కదా మనకి పొందాల్సింది, ఆత్మసాక్షాత్కారమే కదా మనం లభించాల్సింది అని. మొదటి మెట్టు అది. ఇది లభించిన తర్వాత దీన్ని ఇలా మనకు అందించిన వాడు ఒకడున్నాడు, దానికి వెనకాతల వాడికి భగవంతుడని పేరు. ఈ ఆత్మకి బ్రహ్మం అని పేరైతే వాడు పరంబ్రహ్మము, దీనికి ఆత్మ అని పేరైతే ఆయన పరమాత్మ, ఈయన జీవుడైతే ఆయన పరంజ్యోతి స్వరూపుడైన ఆయన్ని మనం పొందడం అనేటటువంటిది తర్వాత మెట్టు అనమాట. అది 7వ అధ్యాయం దగ్గర నుంచి మనకి పైకి తీసుకువెడతాడు. ప్రహ్లాదుని మన గురించి మనం గతంలో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అప్పుడప్పుడు. ప్రహ్లాదుడు ఈ మొదటి మెట్టు అయినటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని దాటి పరమాత్మ సాక్షాత్కారం వైపు నడిచినటువంటి మహనీయుడు. అందుచేత ఆయనకి ఈ శరీరానికి సంబంధించినవి, మనస్సుకి సంబంధించినటువంటి కంట్రోల్స్, వాటిని నిగ్రహించడం అనేది అతనికి చాలా సులభమైపోయింది. ఇవి అతన్ని ఏ రకంగానూ కూడా మభ్యపెట్టలేకపోయాయి అన్నమాట. మనకి 5వ అధ్యాయంలో ఈ మనస్సుని ఏ విధంగా ఉంచుకోవాలి అనే దాని గురించి మనకు తెలియచేస్తూ 20వ శ్లోకంలో 21వ శ్లోకంలో కూడా ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? నాయనా, నువ్వు అన్ని దేహాల్లో మనకు కనిపించే శరీరాలన్నింటిలో ఉండే జీవుడు ఆకృతిలో, స్వభావంలో ఒకే రకంగా ఉండేవాడు. కానీ కర్మల తారతమ్యం చేత తేడాలు వచ్చాయి, ఇది గుర్తించు. దీనికి ఒక పేరు కూడా పెట్టాడు. ఆత్మలన్నిటినీ సమముగా ఉండును అని గుర్తించుట, దానికి సమదృష్టి అనే పేరు పెట్టాడు ఆయన. ఈ సమదృష్టిని అలవాటు చేసుకోమంటున్నాడు. ఇది నీకెంత స్పష్టంగా ఏర్పడితే నువ్వు సాగించేటువంటి ప్రతి ప్రవృత్తి కూడా నీకు కొత్తగా ఒక భారాన్ని పైన మోపడం కాకుండా గతంలో ఉండే భారాలను కూడా అది క్రమంగా తగ్గించి నిన్ను ఆత్మదృష్టిని పెంచి అది ఆత్మ సాక్షాత్కారం దాకా నిన్ను తీసుకెడుతుంది. ఇది ఆయన చెప్పడం ప్రారంభించాడు. అలాంటి వాడికి బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత తస్మాత్ బ్రహ్మణితే స్థిత ఇలా ఆయన చెప్పాడు ఆయన. అయితే దానికి కొన్ని సాధనాలు చెప్పాడు దానికి. అలాగే మరి ఒక్కసారి మనకి సమదృష్టి ఏర్పడదు కదా, మనకి పైన ఉండేటువంటి తేడాలే కనిపిస్తుంటాయి. ఆ తేడాలు కనిపించగానే వాటి మీద మనకి ఇష్టమో అయిష్టమో, అసహ్యమో ప్రేమో, ద్వేషమో అనురాగమో, ఈ పైనుండే వాటి వల్ల మనకి ఏర్పడుతుంటాయి. ఇవి మనకి ఒక రకంగా బద్ధకాన్ని కలుగుతాయి. దీనికి ప్రేమ కలిగిన నీకు నష్టమే, ద్వేషం కలిగిన నష్టమే. దాని యందు నీకు దృష్టి అనేటటువంటిది ఉండాల్సిన అవసరం లేదే. నీకు కలగాల్సినటువంటి దృష్టి నిన్ను నువ్వు మొట్టమొదటి ఫస్ట్ ఎట్లాగా ఈ బంధం నుంచి విడదీసుకోవాలో ఆలోచించాలి. ఎప్పుడైనా ఒక నియమం ఉందండి, ఏది నువ్వు పొందాలనుకుంటావో దానిని చెదిర్చేది ఏది కూడా నీ దరికి రాకుండా ఉండేట్టు చూసుకో. ఇదొక కామన్ రూల్. మనం గతంలో చాలాసార్లు చెప్పుకుంటున్నాం. నీకు పోటీల్లో బంగారు పథకం రావాలి అని అనుకుంటే అది నీకు ఏ పోటీయో, నువ్వు నించున్నా, కూర్చున్నా, పడుకున్నా, లేచినా, తిన్నా, తిరుగుతున్నా, ఏం చేసినా నీకు ఆ లక్ష్యం ఒక్కటే కనిపించాలి తప్ప ఇతరమైనది ఏది నీకు కనిపించకూడదు.
కనిపించకూడదండి. ప్రపంచంలో కళ్ళు ఉన్నప్పుడును, చెవులు ఉన్నప్పుడును, ముక్కు ఉన్నప్పుడు, నోరు ఉన్నప్పుడు కనిపించకుండా ఎలా ఉంటాయండి? అలవాటైనవి ఈవేళ నుంచా నిన్నటి నుంచా? యుగ యుగాల నుంచి అలవాటైంది ఈ ఇంద్రియాలకి వీటిని అనుభవించడం అనేటువంటిది. కనుక అవన్నీ మనకు చుట్టూ ఉన్నప్పుడు వాటికేసి వెళ్ళొద్దంటే ఎలా ఉంటాయి? ఉంటాయి, కానీ వాటిని మనస్సులో పడనివ్వకు. ఉదాహరణకి ఒక ఆయన ఏదో పరుగుడు పందెం పెట్టాలనుకున్నాడు అనుకోండి. ఆ పరుగుడు పందెం చేసేటప్పుడు కాస్త ఒక్కసారి కాలు బెణికి వాడు ఏదో కారణం చేత సక్రమంగా పరిగెట్టలేకో దాంట్లో కాస్త చెడినా మొత్తం వాడికి కలగాల్సినటువంటి లాభం కలగకుండా మొత్తం పోతుంది. అదే పెద్ద పెద్ద ఒలింపిక్స్ లాంటి వాటిలో అయితే ఒకసారి కనుక అట్లాగా ఏదో ఒక చిన్న మిస్టేక్ చేసి వాడు ఏ కారణం చేతనో దాంట్లో కనుక వాడు పొందలేకపోతే మళ్ళీ 5 ఏళ్ళ దాకానో 10 ఏళ్ళ దాకానో వాడికి అవకాశం అనేది రానేరాదు. ఒక్క క్షణం చేసిన మిస్టేక్కి ఏళ్ల తరబడి దానికి వాడు మళ్ళీ తిరిగి ఆ అవకాశం కోసం ఎదురు చూడవలసి వస్తుందన్నమాట. ఏ పని చేసేవాడికైనా అంతే అనుకోండి. ఏదో ఒకడు ఐఏఎస్ పాస్ అవ్వాలి అనుకున్నాడు అనుకోండి, వాడు చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏవో దానినే మనస్సులో ఎప్పుడూ నిండేటట్టుగా చూసుకోవాలి. ఒక సినిమా, ఒక అక్కర్లేనటువంటి ఒక యాత్ర, లేదు ఒక ఇతర పనికిరాని ఏదైనా ఒక తిండి, దేని యందు వాడికి దృష్టి వెళ్ళినా అది వచ్చి వీడి లోపల మళ్ళీ ఒక కొత్త సంస్కారాన్ని పెడితే దీని మీద వాడు పెట్టాల్సినటువంటి ఫోకస్లో కొంత తగ్గినట్టే. ఒకసారి లోపలికి వచ్చిన సంస్కారం ఊరికే కూర్చోదండి. చెదపురుగు ఒకసారి ఒకటి లోపలికి చేరితే అది మెల్లిగా లోపల నుంచి అంతా తొలిచి మళ్ళీ ఇటు అటు అంతా వ్యాపించినట్టుగా అక్కర్లేని ఏ ఒక్క చిన్ని ఆలోచన లోపల ప్రవేశించినా అది లోపల వైరస్ పెరిగినట్టుగా బ్రహ్మాండంగా భయంకరంగా పెరిగిపోతూనే ఉంటుంది. లోపల వీడికి దాని యందు ఉండాల్సిన ఏకాగ్రతని చెడగొడుతూనే ఉంటుంది. చేత ఎంతవరకు ఇతరమైన ప్రవేశించకుండా ఉండాలో అంత జాగ్రత్త తీసుకోవాలి వాడు. సాధారణంగా మనం ఏమంటే పర్లేదండి, ఇది ఒక 5 నిమిషాలే కదండి, ఇదేదో చూసేసి పోదాం, ఇదేదో చేసేసి పోదాం, ఇదేదో తినేసి పోదాం. ఒక్క 5 నిమిషాలు కాదు, ఒక్క సెకండ్, నువ్వు ఒక్క సెకండ్ పాటు నువ్వు అవకాశం ఇచ్చినా అది ఒకటి లోపల ప్రవేశించనిచ్చావు అనంటే, మనస్సు లోపల దానికి అవకాశం ఇచ్చావు అనంటే అది లోపల నిన్ను రకరకాలుగా దొలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది వెరీ పవర్ఫుల్ ఫోటోగ్రఫీ చేసేటటువంటి పరికరం ఇది. అంచేత అది ఏదైనా సరే దాన్ని వెంటనే రికార్డ్ చేసేసుకుంటుంది, లోపల పెట్టేసుకుంటుంది. దాంతో దాన్ని యాక్టివేట్ చేస్తుంది. లోపల జ్ఞానం అనేది ఒకటి ఉంది కదా, దీన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది, అది పెరుగుతూ ఉంటుంది. దీనికోసం చెప్పాడు ఆయన 21వ శ్లోకంలో ఏమని, బాహ్యస్పర్శేషు అసక్తాత్మ. నువ్వు ముందర చేయవలసిన పని ఏమిటి? ఇష్టమైనది కష్టమైనది రెండింటిని కూడా మనసులోకి రానివ్వకయా అన్నాడు ఆయన. చాలా కష్టం అండి అంటే అప్పుడు బాహ్య స్పర్శాలని మొట్టమొదటి దూరంగా ఉంచడం ప్రారంభించు. కొంచెం బయట వస్తువులను కూడా దూరంగా, నిన్ను వాటి నుంచి దూరంగా ఉంచుకో, లేకపోతే వాటిని నీ నుంచి దూరంగానే ఉంచు. మరి అలా ఉంచితే మళ్ళీ ఆ మనసు అటే పరిగెడుతూ ఉంటుందండి. మనస్సు కదా, మనసు మన చేతుల్లో ఉండదంటే సామాన్యంగా దానికి అలవాటైనవి కొన్ని ఉన్నాయి కనుక వాటికేసి అది పరిగెడుతూ ఉంటుంది. మనం తిండి అలవాటు ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి అక్కడ లోపల ఏదో గులాబ్ జామ్స్ చేసి పెట్టారనుకోండి, వాడు ఇక్కడ కూర్చున్నా వాటిని ఆలోచిస్తుంటాడు. అక్కడ వాటిని తింటే ఎలా ఉంటుంది, దాని రుచి ఎలా ఉంటుంది, చక్కగా మెత్తగా ఉంటుంది, ఇలా పిండితే రసాలు వస్తాయి, అవేం ఉండదు అక్కడ ఎదురుకుండా. వస్తువు ఎదురుకుండా ఉండకపోయినా వాటి వల్ల కలిగేటటువంటి సుఖాలను, చెడువైతే వాటి వల్ల కలిగే దుఃఖాలను, నష్టాలను మనసు బాగా ప్రొజెక్ట్ చేయగలుగుతుందండి. వస్తువు ఎదుర్కొన్నా ఉండక్కల. చూడండి, కొంతమంది ఊహాలోకాల్లో బతుకుతూ ఉంటారు అని అంటుంటారు. మాట మనకి తెలుసు.
వాడు ఎక్కడే కూర్చొని ఆలోచిస్తుంటాడు. దాన్ని నేను అలా తింటే ఎలా ఉంటుంది, ఇలా తింటే ఎలా ఉంటుంది, దాని రుచి ఇలా కలిపితే ఎలా. దానికి మన వాళ్ళు ఊణాధ్యాయం అని పేరు పెట్టారు. ఊణాధ్యాయం అంటే వస్తువు ఎదురకుండా లేకపోయినా వాటన్నిటిని కూడా చక్కగా ఎదురకుండా వాడు ఊహించుకుని వాటిని అనుభవిస్తూ ఉంటే కలిగేటటువంటి సుఖాలు ఏమిటో పొందుతూ ఉంటాడు. నిజానికి మనకు తెలుసునో తెలీదో వస్తువుని తినడం ప్రమాదం కాదు, వస్తువుని తింటున్నాననుకునే భావన ప్రధానం. ఇప్పుడు మన వస్తువుని తిన్నామనుకోండి, తింటే అక్కడితో అది క్లోజ్ అయిపోయింది. అంటే ఎందుకంటే కొంతసేపు తిన్న తర్వాత నాలుక ఇంకా నాకు అక్కర్లేదు అని చెప్పేస్తుంది. సో యూ కాంట్ ఈట్ మోర్ దాన్ వాట్ ఇట్ ఈస్ రియలీ నీడెడ్. కానీ ఆలోచనను చూసారండి, అది దీనికంటే చాలా పవర్ఫుల్. నువ్వు తినకపోయినా తిన్న తృప్తిని నీకు కలిగించగలుగుతుంది. వస్తువు ఎదురకుండా లేకపోయినా ఆ వస్తువుని నువ్వు అనుభవించినటువంటి భావాన్ని అది నీలో అది ఒక తృప్తి కావచ్చు, ద్వేషం కావచ్చు, చెడు అనుకూలం ప్రతికూల రెండిట్లో కూడా అన్నమాట. సాధారణంగా మనవాడు చెప్తుంటారు, ఏదో ఇన్ని రోజు తిండి మీద ఒక కంట్రోల్ పెట్టుకున్నవాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, 7ంటికి నేను తినవలను, ఏదో 4ంటికి ఇది నేను చేయవలను, 3ంటికి ఇది నేను చేయవలను, 2ంటికి ఇది నేను చేయవలను. ముఖ్యంగా తినే చోట మనం చెప్పుకుందాం, మనకి బాగా అలవాటైంది కనుక నేను ఇది తినాలి అని వాడు అనుకున్నాడు అనుకోండి, వాడు కూర్చుని నేను తింటున్నట్టుగా వాడు భావన చేశాడు అని అన్నట్టయితే తిన్నప్పుడు వాడిలో ఊరేటటువంటి ఆ రసాలేవో, ఆ సీక్రెషన్స్ అవి వాడిలో అవి ఊరితే వాడికి నిజంగా తిన్నందువల్ల కలిగే ఫలితం ఏదో అది వాడికి వచ్చినట్టే. వాడి సంకల్పం అంత ప్రభావవంతమైనది. నిజంగా వాడి అది లేనప్పుడు వాడది తిన్నా వాడికి దానివల్ల ఏం పెద్ద ఉపయోగం అనేది ఉండదు. వస్తువు లేకపోయినా వాడు నేను తిన్నాను అని అనుకున్నాడంటే దాంట్లో కలిగే ఆ వికారాలన్నీ వాళ్ళు కలుగుతాయి. దీని గురించి మనం గతంలో 2-3 సార్లు మన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. మనస్ వెరీ పవర్ఫుల్ టూల్, చాలా గొప్పదైనటువంటి ఒక మంచి పరికరం. మంచిగా వాడుకుంటే దానివల్ల అలాంటి మంచి ఫలితాలు వస్తాయి. భగవంతుణ్ణి వీడు నిజంగా భావించి భగవంతుడి సేవ చేస్తున్నాను అనుకోగలిగితే అంత స్థితిని వాడికి కలిగించగలిగేటటువంటి పరికరం మనసు. లేదు, క్షుద్రమైనటువంటి ఆలోచనలతోటి వాడిని అధఃపతనం చేసేటటువంటి పరికరం కూడా మనస్సే. అందుచేత మనస్సుని నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా అవసరం సుమా. దీన్ని చెబుతూనే ఆయన 21వ శ్లోకంలో చెప్పాడు, బాహ్య స్పర్శేషు అసక్త ఆత్మ. బాహ్య స్పర్శలలో అంటే బయట ఇంద్రియాలతోటి కలిగేటటువంటి స్పర్శలతోటి అసక్త ఆత్మ, మనస్సుని వాటిని తగులుకొనివ్వకు. ఎలా ఉంటుంది అలాగా అంటే వీటికంటే రుచికరమైనది ఒకటి లోపల నువ్వు మనసులో పెట్టు. విందతి ఆత్మని యస్సుఖం. ఏం పెట్టాలి ఆత్మని, ఎలా పెట్టాలి ఆత్మని అంటే వీటికి ఉండే లక్షణాలు చెప్పు, వాటికి ఉండే లక్షణాలు చెప్పు, ఇవి నశిస్తాయి అని చెప్పు, అది నశించదని చెప్పు. దాని యందు మనస్సుకి రుచి కలిగేటట్టు చేసి మనస్సులో ఆత్మని నింపు. పెద్ద గీత గీస్తే అంతకుముందు ఉండే గీత సహజంగానే చిన్నదైనట్టుగా వీటికంటే గొప్పదైనటువంటి నువ్వు ఆత్మని గురించి ఆ మనస్సులో పడేటట్టుగా చేయగలిగితే వీటి యందు ఉండేటువంటి రుచి క్రమంగా తగ్గుతుంది. అప్పుడు దానిని అది ప్రేమించడం ప్రారంభిస్తుంది మనస్సు. విందతి ఆత్మని యస్సుఖం బాహ్య స్పర్శేషు అసక్తాత్మ. అప్పుడు మాత్రమే వాడు బ్రహ్మయోగయుక్త ఆత్ముడవుతాడు. అంటే ఆత్మతత్వంతో కూడుకున్నట్టుగా దాన్ని పొందాలనే నిశ్చయంతో మనస్సుని సిద్ధపరుచుకున్నవాడు అవుతాడు. అప్పుడు మాత్రమే వాడు ఆత్మని పొందగలుగుతాడు. ఆత్మ అనేటటువంటిది అక్షయ్యము, నశించనిది. అది వాడికి అనుకూలమైనటువంటి భావాన్ని ఇస్తుంది. దాని పేరు సుఖం అంటాము. అక్షయ్యం సుఖం
అశ్నుతే అని ఆయన అర్జునుడికి 21వ శ్లోకంలో ఉపదేశం చేయడం అంటే ఒక్కొక్క సాధనాన్ని ఇస్తున్నాడు ఆయన. సమదృష్టి ఏర్పడడానికి ముందర నీ మనస్సులో ఆత్మతత్వం గొప్పదనేటటువంటి విషయాన్ని నిలకడగా ఉండేటట్టు చెయ్యి. దానికి ముందర నువ్వు చేయవలసినటువంటిది వీటి అడ్డొచ్చేటటువంటి ఇతర బాహ్య స్పర్శల విషయంలో అంతగా మనసు తగులుకోకుండా ఉండేటట్లుగా చేసే ప్రయత్నం చెయ్యి. ఇది ఆయన చెబుతూ అర్జునుడిని కర్మ సన్యాస యోగంలో ముందుకు తీసుకువెడుతున్నాడు. ప్రయత్నం చేద్దాం తెలుసుకోవడానికి. జై శ్రీమన్నారాయణ.